ప్రియమైన దేవుని విశ్వాసులారా, స్నేహితులారా, మీకందరకు పరిశుద్ధ త్రిత్వ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 20వ కీర్తన, పరిశుద్ధ 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 ప్రభు అనే కీర్తనతో ఆరాధనా క్రమమును ప్రారంభించుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతములకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయి దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందుము.
ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయ చిత్రములు నేను ఒప్పుకొందు ననుకొంటిని. నీవు నా పాపదోషము పరిహరించి యున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసిమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసు క్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతుకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై నీ జనతైక కుమారునిచ్చిన మిగుల కన్నుగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చి నీ చిత్తమును గూర్చి సరైన జ్ఞానమును నీ వాక్యము తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందకమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోవుటకై తన ఏకకుమారుని ఇచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను గ్రహించును. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును. ఓ ప్రభు, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. పరిశుద్ధ త్రిత్వ పండుగ ఆదివారం కొరకైన ప్రారంభ గీతం. పరిశుద్ధ త్రిత్వమును విభజింపబడినారని ఏకత్వమును స్తుతింపబడుగాక. ఆయన తన కృపను మనకు చూపినాడు. ఆయనను మహిమపరచుదము. యెహోవా మా ప్రభువా, భూమి అందంతట నీ నామము ఎంతో ప్రభావం గలది. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములందు
సర్వశక్తి గల నిత్యుడు అయిన దేవా, నిజమైన విశ్వాసము కలిగి నిత్య త్రిత్వము యొక్క మహిమను తెలుసుకొనుటకును, దైవ ప్రభావము గల నీ శక్తిని బట్టి ఏకత్వమును ఆరాధించుటకును నీ సేవకులమైన మాకు కృపను అనుగ్రహించి ఉన్నాము. ఈ విశ్వాసమునందు మమ్మను స్థిరముగా నిలిపి కీడులన్నిటి నుండి కాపాడుమని సదా ఏకదేవుడవై యుగయుగములు జీవించుచు పరిపాలించుచున్నందు నిన్ను వేడుకొనుచున్నాము. పరిశుద్ధ త్రిత్వ పండుగ ఆదివారపు ఆరాధన కొరకైన లేఖన భాగములలో నుండి పత్రిక వాక్య భాగం శ్రీమతి వర్ధనపు మేరీ బాబ్జీ గారు చదువుతారు. పరిశుద్ధ సువార్త వాక్య భాగము కుమారి ఎల్ కళాగ్రేస్ చదువుతారు. త్రిత్వ పండుగ ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠము రోమా పత్రిక 11వ అధ్యాయము 33 నుండి 36 వరకు ఇలా రాయబడి: ఆహా, దేవుని బుద్ధి జ్ఞానములు బహుళ్యము, ఎంత గంభీరము! ఆయన తీర్పులు శోధింపనెంత అసఖ్యములు! ఆయన మార్గములు ఎంత అగమ్యములు! ప్రభు మనసు ఎరిగిన వాడెవ్వడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవ్వడు? ముందుగా ఆయనకి ఇచ్చిన ప్రతిఫలము పొందగలవాడెవ్వడు? ఆయన మూలముగా, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తము సమస్తము కలిగిని ఉన్నవి. యుగ యుగములకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ దినముకైన పత్రిక పాఠము ఇంతతో ముగియుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. త్రిత్వ పండుగ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 15 వచనములు. యోహాను సువార్త 3వ అధ్యాయము 1 వచన ప్రారంభము. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసేయడొకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగు జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయన అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పుచున్నందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలంగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడనెను. అందుకు నికోదేము, ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయన అడుగగా, యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలులకు బోధకుడివై ఉండి వీటిని ఎరుగవా? మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యమిచ్చుచున్నాము. మా సాక్ష్యము మీరంగీకరింపరని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానెను. భూసంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగు నమ్ముదురు? మరియు పరలోకం నుండి దిగివచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకంనకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. అరణ్యంలో మోషే సర్పంను ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తపడవలెను. ఇంతటితో ఈ దినమునకైన సువార్త పాఠ్యభాగం ముగియుచున్నది. Oh,
కలిసి నిఖయ విశ్వాస ప్రమాణమును ఒప్పుకుందాము. భూమి ఆకాశములను దృశ్యాదృశ్యములు సమస్తమును సృజించిన సర్వశక్తి గల తండ్రి ఏకదేవుని నమ్ముచున్నాను. ఆయన జనైక కుమారుడును అద్వితీయుడునకు ప్రభువైన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికీ ముందు తండ్రి నుండి కలిగిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకత్వము గలవాడును, సమస్తమును కలుగజేసిన వాడునై ఉన్నాడు. ఈయన మానవులను మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి కన్య మరియ నుండి పరిశుద్ధాత్మముల అవతరించి పుట్టి మనుష్యుడాయనని పొంతి పిలాతు అధికారం క్రింద మన కొరకు సిలువ వేయబడి శ్రమలోకి సమాధి చేయబడిన లేఖనముల ప్రకారము మూడవ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి యొక్క కుడి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు తిరిగి మహిమతో వచ్చుననియు ఆయన రాజ్యములకు అంతం లేదని నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారుని నుండి బయలువెడవచ్చు, తండ్రితోనూ కుమారునితోనూ ఏకముగా ఆరాధింపబడుచు మహిమపరపడుచు ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడును జీవనకు దాతయు ప్రభువును పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తల ఏక సంఘమును నమ్ముచున్నాను. పాప పరిహారమునకైన ఒకే బాప్తిస్మమును పొందుకొనుచు మృతుల పునరుద్ధానము కొరకును రాబో లోక సంబంధముకు బ్రతుకు కొరకును నిరీక్షించుచున్నాను. ఆమేన్. క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 21వ కీర్తన. త్రిత్వమై నిత్యత్వమున ఏకత్వమగు దేవ అనే కీర్తన పాడుకొని ఈ ఆదివారపు సందేశాన్ని విందాం. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, స్నేహితులారా, మీకందరకు త్రిత్వ పండుగ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక 7 ఇటు రీతిగా
త్రిత్వ పండుగ ఆదివారం జరుపుకుంటూ త్రిత్వ కాలంలో అడుగుపెట్టే గొప్ప భాగ్యము దేవుడు మనకిచ్చినందుకు ఆయనకే స్తుతి స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునుగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునయున్నది. రోమేలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం 36వ వచనం. ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. యుగయుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియ స్నేహితులారా, త్రిత్వ పండుగ, ఈ త్రిత్వం అనగా అనేక మందికి సంశయాలు కలుగుతూ ఉంటాయి. మన భారతీయ సాంప్రదాయంలో కూడా త్రిత్వాన్ని చూస్తూ ఉంటాం. సృష్టించేవారు ఒకరైతే, మనిషి యొక్క రాతను బ్రతుకును వ్రాసేవారు ఒకరైతే, చావును రాసేవారు ఒకరు. ఇలాగా భిన్నంగా మనకు కనబడుతూ ఉంటారు. కానీ పరిశుద్ధ గ్రంథం బైబిల్లో దేవుడు తనను తాను బయలుపరుచుకున్నటువంటి విధానాన్ని మనం గమనిస్తే, మానవ జ్ఞానానికి అంటే మానవ బుద్ధికి అందనటువంటి అంశాలను అద్భుతంగా దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆవిష్కరించటాన్ని మనం చూస్తూ ఉంటాం. దేవుడు తన పరిశుద్ధ గ్రంథం ద్వారా అభౌతికమైనటువంటి పారమార్థిక సత్యాలను, జ్ఞానానికి సంబంధించి మాత్రమే ఇందులో బయలుపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. లౌకిక సంబంధముగా మనం ఎలా నడుచుకోవాలో ఒక ప్రక్క బైబిల్ మనకు విశదపరుస్తూనే, మానవ జ్ఞానానికి అందనటువంటి అనేక విషయాలను దేవుడు మనకి బయలుపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే మనుషుని యొక్క జ్ఞానానికి మించిన మర్మం అంటే రహస్యమైంది కదా, దానిని మాత్రమే తన ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుడు మనకు బయలుపరచడాన్ని చూస్తూ ఉన్నాం. ఎందుకంటే తండ్రి అయిన దేవుడుగా ఈ సమస్తాన్ని, ఈ ప్రపంచాన్ని సృష్టించి పోషించి ఆయన కాపాడుచున్నటువంటి మహాదేవుడుగా తనను తాను బయలుపరుచుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుడు తనను బయలుపరుచుకునేది ఒక క్రమమైన పద్ధతిలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు క్రమమును అనుసరించి ఆయన బయలుపరుచుకుంటూ ఉన్నాడు? ఎందుకంటే గ్రహించలేని శక్తి మానవునికి ఉంది. కాబట్టి మనుషులకు వృద్ధి అయ్యే కొలది, అంటే క్రమక్రమంగా తన దైవిక లక్షణాలను ఆయన బయలుపరుచుకోవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇందాక మనం చదువుకున్నటువంటి హెబ్రీలకు రాసిన పత్రిక ఈ 1వ అధ్యాయము 2వ వచన భావము అదే. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు అనేక సందర్భాలలో, అనేక సమయాలలో, అనేక వ్యక్తుల ద్వారా ఆయన మాట్లాడటాన్ని మనం చూస్తూ ఉన్నాం. త్రిత్వములో నిత్యము ఏకత్వమైనటువంటి దేవుడు. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు కాదు. నేడు క్రైస్తవ్యములో కూడా అనేకమైన విమతాలను మనం చూస్తూ ఉన్నాం. విభాగింపనేరని ఐక్యతను కలిగి ఉన్నటువంటి దేవుణ్ణి క్రైస్తవ సంఘంలో కూడా కొంతమంది మీరు ఏ సంఘం అండి అంటున్నారు. ఎందుకు? యెహోవా సంఘం అని ఒకటి బయలుదేరింది, యేసునామ సంఘం అని ఒకటి బయలుదేరింది, అదే పరిశుద్ధాత్మ దేవుని సంఘం అంటే వీళ్ళు అనుకుంటున్నారు ఏంటంటే కొంతమంది యెహోవా అంటే వేరు, యేసుక్రీస్తు అంటే వేరు, పరిశుద్ధాత్ముడు అంటే వేరు అనుకుంటూ ఉన్నారు. కానీ బైబిల్ ఏం చెప్తూ ఉంది?
బైబిల్లో త్రిత్వం అనే మాటను మనం చూడము కానీ ఏకత్వమై ఆయన తనను తాను అగుపరుచుకునే విధానాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తండ్రి అయిన దేవుడు సృష్టికర్తగా, మనకు తెలుసు కదా, ఆది కాండంలో మనం చూస్తాం. తండ్రి అయిన దేవుడు ఎలా అగుపరుచుకుంటున్నట్టే సృష్టికర్త, ఆయనే పరిపాలకుడుగా కనపడుతూ ఉన్నాడు. ఎందుకంటే సమస్తాన్ని సృష్టించిన వాడు ఆయనే. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉన్నాడు అని యోహాను సువార్తికుడు ప్రారంభిస్తాడు కదండి. ప్రారంభం భూమి ఆకాశముల యొక్క సృష్టికర్త తండ్రి అయిన దేవుడు సృష్టికర్త. రెండవది కుమారుడైన దేవుడు తండ్రి నుండి బయలుదేరి వచ్చినటువంటి దేవుడు రక్షణకర్తగా మనం చూస్తూ ఉంటాం. దేనికి రక్షకుడైనా మన ఆది తల్లిదండ్రులు దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని, దైవాజ్ఞను మీరి వారి తప్పిపోవటాన్ని బట్టి ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపము వలన వచ్చు జీతము మరణం. ఈ నిత్య మరణం నుండి, ఈ శిక్షావిధి నుండి, నిత్య మరణము నుండి మనలను రక్షించడానికి తన పవిత్ర రక్తముని ఈ భూమి మీద చిందించి మనలను నరకము నుండి, శిక్ష నుండి తప్పించడమే కాకుండా మరణమును గెలిచినటువంటి దేవుడుగా తనను తాను బయలుపరుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవది రక్షణకర్త. పరిశుద్ధాత్ముని ద్వారా దేవదూత మరియతో మాట్లాడుతుంటది కదా. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 21వ వచనంలో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. సృష్టికర్త తండ్రి, రక్షణకర్త ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మూడవది తండ్రి కుమారుల నుండి బయలువెళ్ళినటువంటి పరిశుద్ధాత్ముడు, మనల్ని వెలిగించేవాడు, ఆలోచనపరుడు, ఆదరణకర్త. యేసుక్రీస్తు రక్తము ద్వారా విడిపించబడిన వారికి, చాలా జాగ్రత్తగా ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఎవరికి ఆదరణకర్త, ఎవరికి దారి చూపేవాడు అంటే యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వారికి తావు చూపేవాడు అనమాట అండి. ప్రభువారి వాగ్దానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనములో ఆదరణకర్తను గూర్చి ఇవ్వబడిన వాగ్దానాన్ని మనం ఇక్కడ స్మరణకు తెచ్చుకోవాలి కదండి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపయగు ఆత్మను మీకు అనుగ్రహించునని చెప్తూ ఉన్నాడు. ఇలా తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్ముడిగా, త్రియేక దేవుడిగా తనను తానే పరమ తండ్రి బయలుపరుచుకుంటూ ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి మనకిది. పోయిన ఆదివారం పెంతెకోస్తు పండుగ ఆదివారం జరిపించుకున్నాం. పరిశుద్ధాత్మ కుమ్మరింపు 50వ దినమని మనం చెప్పుకున్నాం. పాత నిబంధనలో ఇశ్రాయేలీల విమోచన కొరకు పస్కాను ఆచరిస్తే అది కేవలం ఒక జాతికి సంబంధమైనదిగా పరిమితం అయిపోతే, నూతన నిబంధనలో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆ పస్కాను యేసుక్రీస్తు వారు ఆక్రమించినట్లుగా చూస్తూ ఉన్నాం. పాప విమోచనం, వారు ఐగుప్తు దాస్యం నుండి విమోచింపబడితే పస్కాను ఆచరిస్తే, లోక పాపము నుండి, ఈ దాస్యం నుండి విడిపించడానికి ఆ పస్కా స్థానాన్ని యేసుక్రీస్తు వారు ఆక్రమించి తన రక్తము ద్వారా మనకు విమోచనము, విడుదల కలుగజేస్తూ ఉన్నారు. పస్కాను ఆచరించిన 50వ దినాన వారికి ధర్మశాస్త్రం అనుగ్రహించబడితే, యేసుక్రీస్తు వారి శిలువ బలియాగము తరువాత 50వ దినాన ఇదిగో వాగ్దానము చేయబడినటువంటి ఆత్మ, పరిశుద్ధాత్మ కుమరింపును మనం జ్ఞాపకం చేసుకుంటాం. అంటే ధర్మశాస్త్రం యొక్క స్థానాన్ని ఇప్పుడు ఏది ఆక్రమించింది? పరిశుద్ధాత్ముడు ఆక్రమించినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎంత చక్కగా విపులముగా మనం ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఒకేసారి బయలుపరచబడలేదు కానీ గ్రహించే శక్తి దేవుడు మనుష్యులకు అభివృద్ధి అయ్యే కొలది ఆయనను అర్థం చేసుకునే దైవిక లక్షణాలను మనకు ఆయన అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులు, అసలు దేవుడు అంటే ఎవరు? ఆయన ఎలా ఉంటాడు? ఎక్కడుంటాడు? ఏమై ఉంటాడు? పరిపరి విధాలైనటువంటి ప్రశ్నలు ఈనాటికి కూడా మనుషుల్లో ఉన్నాయి కదండి. అసలు దేవుడు లేడు అనేవారు కొంతమంది.
కొంతమంది ఏమంటారు, దేవుడు ఉన్నాడు అని ఘంటాపదంగా చెప్పేవాళ్ళు. కొంతమందిని అడిగితే ఇప్పుడు ఏంటంటే దేవుడు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి పట్టనట్లుగా వ్యవహరించేవాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు. అయితే ఏ మానవుడు కనుగొనలేనటువంటి గొప్ప లక్షణాలను దేవుడు, ఆయన సర్వాంతర్యామి, సర్వజ్ఞాని, సమస్తమును ఏలుచున్నవాడని అందరం ఒప్పుకుంటూ ఉన్నాం. ఆయన ఎలా ఉంటాడు, ఎక్కడుంటాడని పరిపరి విధాలుగా అనేక మంది మస్తిష్కాన్ని ఈ మెలిపెడుతూనే ఉంటుంది, బుర్రలో ఆలోచనలు చొలుపుతూనే ఉన్నాయి. క్రైస్తవ్యాన్ని అంగీకరించిన అనేక మతాలలో నుండి మరి యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించిన వారు చెప్పే సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం కదండి. దేవుడు ఎవరో కనుగోలని పట్టుదలతో అన్వేషించినటువంటి వారు. ఈనాటికి కూడా మన భారతదేశంలో దైవాన్వేషణ జరుగుతూనే ఉంది కదండి. దేవుడు ఎక్కడున్నాడు, ఎక్కడైనా ఉండొచ్చు, రాయిలో ఉండవచ్చు, చెట్టులో ఉండవచ్చు, నీటిలో ఉండవచ్చు. ఏమండి, అన్వేషిస్తూనే ఉన్నాడు. ఎంత గొప్ప భక్తి మన దేశంలో. ఆయన తనను తాను బయలుపరుచుకున్న విధానాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు కదండి, మానవ జ్ఞానానికి మించినటువంటి ఆలోచన కలిగిన దేవుడు మనం తెలుసుకోవటానికి ఆయన తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్ముడుగా బయలుపరచున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ రోమా పత్రిక 11వ అధ్యాయము 36వ వచనములో ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవనే మాటను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం. ముఖ్యముగా ఈ 11వ అధ్యాయంలో ఒకసారి మీ ముందు ఈ మాటను పెడుతూ ఉన్నాను. 11వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ముందుగా 9, 10 అధ్యాయులు రోమాపత్రికని ఒక్కసారి మనం చూడాలండి. ఎందుకంటే అధికమైనటువంటి మనస్తాపాన్ని పౌలు గారు ఇక్కడ వ్యక్తం చేస్తూ ఉన్నాడు. యూదులు యేసుక్రీస్తు వారిని తిరస్కరించడాన్ని బట్టి పౌలు ఈ 9, 10, 11 అధ్యాయాల్లో వివరిస్తాడు. పాత నిబంధనలో ఈ చరిత్ర ఇశ్రాయేలులకు ఇవ్వబడినటువంటి స్థానాన్ని గుర్తు చేసుకుంటే అది ఒక ప్రత్యేకమైన వాగ్దానంగా ఇవ్వబడింది. వారిని ప్రత్యేకించుకున్న జనాంగముగా చూస్తూ ఉన్నాం. అయితే ఈ ప్రత్యేక స్థానం ఎలా నిరర్ధకమైపోయిందో, వ్యర్థమైపోయిందో పౌలు గారు వాపోతూ ఉంటాడు. దీనంతటికీ ఇశ్రాయేలు ప్రజల యొక్క స్వయంకృత అపరాధమే, వారికి వారుగా చేసుకున్నటువంటి పాపభూయిష్టమైన కారణాలే అని ఈ 11వ అధ్యాయంలో పౌలు గారు వివరిస్తూ ఉంటారు. ఎందుకు చరిత్రను జ్ఞాపకం చేసుకుంటే ఆ చరిత్రకు విలువ లేదా? వారిని ఎందుకు ఆయన తూలనాడాడు? ఎందుకు వారిని తండ్రి అయిన దేవుడు దూరముగా పెట్టాడు అని మనము ఆలోచన చేస్తే ఈ 11వ అధ్యాయంలో ఒక మాట మనకి జ్ఞాపకం వస్తుంది. 11వ అధ్యాయము 11, 12 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, కాబట్టి నేను అడుగునది ఏమనగా వారి పడిపోవునట్లుగా తొట్టిల్లిరా, అట్లనరాదు. వారికి రోషము పుట్టించుటకై వారి తొట్రుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. వారి తొట్రుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత మరి ఎంత ఎక్కువగా ఐశ్వర్యమగును అని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే తన ప్రజలను దేవుడు శాశ్వతమైన ప్రేమ నుండి విడిచిపెట్టలేదనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం. అన్యులకే ఎంత గొప్ప భాగ్యం దొరికితే తాను ప్రత్యేకించుకుని ఏర్పాటు చేసుకున్న ప్రజల యొక్క ఇంకెంత పరిపూర్ణత ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆలోచనలు, ఆయన మార్గములు మనకు అగమ్యగోచరాలు. మానవ బుద్ధికి, మానవ జ్ఞానమునకు అందనంతనటువంటిప్పటికీ కూడా దైవ రక్షణ సంకల్పములో యూదుల తిరస్కారాన్ని అంటే మనకు ఒక అవకాశముగా దేవుడు ఇచ్చాడు. అందరికీ, ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన శుభవర్తమానం ఏమిటంటే తండ్రి నుండి బయలుదేరిన క్రీస్తు వారిని అంగీకరించినవాడు. అంటే ఈ రక్షణ ఇప్పుడు ఏమైంది? విశ్వమానవాళికి,
అంటే మనందరికీ ఇప్పుడు ఈ రక్షణ అనుగ్రహించబడింది. ఎలాగా? నూతన జన్మానుభవం ద్వారా. పౌలు గారు అదే చెప్తూ ఉన్నాడు. ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగింది. పరిసయుడు, మహాఘనుడు నికోదేమునకు పరిసయుడు, నిస్నాతుడైనటువంటి వాడు. ఈవేళ సువార్త వాక్య భాగంలో యోహాను సువార్త 3వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. నూతన జన్మానుభవాన్ని గూర్చి చెప్తే మనం సాధారణంగా అనుకుంటాం, తెంగర ప్రశ్న అంటాం మనం. చొప్పదండి ప్రశ్నలు, తెంగర ప్రశ్నలు అనుకుని అంటూ ఉంటాం కదండి. నూతన జన్మ అంటే మరలా తల్లి గర్భంలో దూరి మరలా జన్మించాలా అని అడుగుతున్నాడు. దానికి ప్రభు వారు వివరణ ఇస్తూ ఉన్నాడు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. సృష్టికర్తగా, రక్షణకర్తగా, ఆదరణకర్తగా తనను తాను బయలుపరుచుకునేటువంటి దేవుడు యేసు ప్రభువారు. మనం చూస్తాం మత్తయి సువార్త ఆఖరి అధ్యాయం 28వ అధ్యాయములో 19వ వచనంలో ఆయన చెప్తారు కదా, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇచ్చుచు అంటూ ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము తీసుకోవాలి. రక్షణ అనుభవం అంటే నూతన జన్మానుభవం ద్వారా నిత్య జీవమునకు పరిశుద్ధాత్ముడు మనం నడిపిస్తున్నాడు. యేసుక్రీస్తు వారు ఏ విధముగా తన రక్తమును చిందించి మన కొరకు ప్రాణము పెట్టుట ద్వారా ఈ రక్షణ కార్యాన్ని ముగించారో, ఇప్పుడు ఆత్మదేవుడు మనకు తెరువై ఉన్నాడు, తోవ చూపించేవాడై ఉన్నాడు కదండి. నిత్యత్వమునకు నడిపించడానికి ఆ విషయాలన్నీ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ విషయాలన్నీ ఆయన మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము చెప్తాడు కదా, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, న్యూ క్రియేషన్గా మనం చేయబడతాం. అలాగే ఎఫెస్సి పత్రిక 4వ అధ్యాయము 22 నుండి 24 వచనాల్లో మనం చూస్తాం అక్కడ కదండి. నూతన స్వభావాన్ని మనకిస్తాడు ఆయన. క్రీస్తు రక్తములో మనము నూతన పరచబడుతూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడు నిత్యత్వము కొరకు మనం నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ త్రిత్వ కాలములో ఈ త్రిత్వ పండుగను ఆచరించి సమస్తాన్ని ఆవరించినటువంటి దేవుడు, తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్ముడిగా తనను తాను బయలుపరుచుకున్నటువంటి దేవుని ఇది. ఇప్పుడు మన రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంది? మన ప్రతిస్పందన ఎలా ఉంది? ఆయనను ఇక వేరే రక్షణ మార్గం ఏమీ లేదండి. అనేకమైన దుర్బోధలు ఈ లోకంలో పుట్టుకొస్తూ ఉన్నాయి, క్రైస్తవ్యంలోనే పుట్టుకొస్తూ ఉన్నాయి. అయితే ఇంకొక రక్షకుడు రాడు, ఇంకొక వేరొక ఆత్మ రాదు. కాబట్టి తండ్రి అయిన దేవుని యొక్క సృష్టి సంకల్పములో, ప్రణాళికలో మన రక్షణ కొరకు కుమారుడిగా ఆయనే శరీరం దాల్చి మన మధ్యకు వచ్చి రక్షణ కార్యాన్ని ఆయన ముగించాడు. ఆయన పరిశుద్ధాత్మను, తండ్రి కుమారుల నుండి బయలుదేరు ఆత్మ. తండ్రి అక్కడ, కుమారుడు అక్కడ, పరిశుద్ధాత్ముడు వేరు కాదు. తండ్రి నుండి బయలుదేరిన కుమారుడు, తండ్రి కుమారుల నుండి బయలుదేరు పరిశుద్ధాత్మ మనల్ని సర్వసత్యంలోనికి నడిపించువాడై ఉన్నాడు కదండి. త్రియేక దేవుడిగా. ఇది ఇప్పుడు మాట కాదు కదా, ఆదిలో ఒక్క మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఎప్పటి నుండి ఉన్నాడు? 3 సంఘటనలు మీ ముందుకు తెస్తాను నేను. సృష్టి ఆరంభంలో మనం చూస్తాం. ఆదికాండం 1వ అధ్యాయంలో 26వ వచనంలో ఏమంటాడు దేవుడు? మనస్వరూపములో మన పోలిక చొప్పున. మనమంటే ఎవరు? ఒక్కడే అయితే నా పోలిక నా స్వరూపం అనాలి కదా. ఆదిలోనే త్రిత్వములో నిత్యము ఏకత్వమైనటువంటి దేవుడు. అలాగే 3వ అధ్యాయంలో, ఆదికాండం 3వ అధ్యాయము 22వ వచనములో ఆదాము గారు చేసిన పనికి దేవుని యొక్క ఆలోచన మనం చూస్తాం. 22వ వచనం చూడండి. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంట వాడాయను. మనలో ఒకని వంటి వాడంటాడు. మనమంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. మనందరికి తెలిసిన విషయమే 11వ అధ్యాయము ఆదికాండంలో అక్కడ కూడా మనము అనే మాటను మనకి అక్కడ తారసపడుతుంది. ఏముంది 11వ అధ్యాయంలో?
బాబేల్ గోపురపు సంఘటన, ఆ వృత్తాంతం మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. ఓ ఆకాశ హార్మోనియాలకు ఎక్కిపోదాం అనుకుంటారు కదా. అప్పుడు 7వ వచనంలో 11వ అధ్యాయం ఆదికాండం 7వ వచనంలో ప్రభు ఏమంటున్నారు, గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషలను తారుమారు చేయదము రండి అనుకుంటున్నాడు. మనము దిగిపోయి, ఇక్కడ త్రిత్వములో నిత్యము ఆది నుండి ఉన్నటువంటి దేవుడు, కొత్తగా వచ్చినటువంటి దేవుడు కాదు. తన రక్షణ కార్యము, విమోచన కార్యాన్ని మన ఎడలాయన బయలుపరచడాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని విశ్వాసులారా, స్నేహితులారా, ఈ త్రిత్వ పండుగ ఆరాధనలో మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు ఏమై ఉన్నాయంటే, దేవుని యొక్క రక్షణ సంకల్పంలో, ఆయన నిత్యత్వపు వాగ్దానంలో మనం ఉన్నామో లేదో ఒకసారి పరీక్షించుకుందాం. కుమారుడైన యేసుక్రీస్తు నామమును అంగీకరిందాం. పరిశుద్ధాత్మ అభిషేకము కొరకై మనము ప్రార్థించి కనిపెట్టేవారముగా ఉందాం. ఇటువంటి గొప్ప సహవాసాన్ని కలిగి ఉన్నటువంటి మనం ఈ త్రిత్వ కాలములో, రాబోయే దినాల్లో ఆయన గొప్ప కార్యాలను స్మరణకు తెచ్చుకుంటూ, నెమరు వేసుకుంటూ, రక్షణ భాగ్యాన్ని పోగొట్టుకునేరుకున్నట్లుగా ఆయనను హత్తుకొని నిత్య జీవమును మనం స్వతంత్రించుకోవటానికి ఆయన కృప, ఆత్మ నడిపింపు మనందరికీ తోడయుండి కాపాడునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండుగాక. ఆమేన్. ప్రార్థించము. బ్రదర్ సిపి రాజు గారు వచ్చి క్లబ్తో ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ మా పరలోక తండ్రి, మరొకసారి నీకు లెక్కలేని వందనములు, స్తోత్రములు చెల్లించున్నాం. ఈ త్రిత్వ పండుగ సందర్భంలో మరొకసారి నిన్ను ఆరాధించే భాగ్యము, నిన్ను మహిమపరిచే భాగ్యము, నిన్ను గణపరిచే భాగ్యం మా అందరికీ అనుగ్రహించినందుకు ఉన్నారు. నీ కృప చేత మమ్మల్ని ఇంతవరకు కాచి సంరక్షించిన విధానం బట్టి కొందాను తండ్రి. ప్రభా, కుడి వచ్చిన బిడ్డలను వీక్షిస్తున్న బిడ్డలందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడే విధానం బట్టి కొందాను. మేము నీ వాక్కుకు విధేయత చూపించి నీ అడుగుజాడలో నడుచుకుంటూ నీ బిడ్డలుగా, నీకు సాక్షులుగా ఈ లోకంలో ఉండటానికి నీ కృప దయచేయండి. మా జీవితాల్లో నీవు చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి, నీవు అనుగ్రహించినటువంటి రక్షణను బట్టి నీకు వందనాలు. మేము వెళ్ళవేళ మీకు కృతజ్ఞమైన ఉండడానికి కృప దయచేయండి.
ప్రభా ఇగో తండ్రి, ఈ యొక్క కరోనా వైరస్ ద్వారా అనేక మంది మరణించున్నారు. వారి యొక్క కుటుంబాల గురించి మేము ప్రార్థన చేయించున్నాం. వారికి ఆదరణ అనుగ్రహించండి. అనేక మంది అస్వస్థతలుగా ఉన్నారు ప్రభా, వారందరూ కూడా ముట్టండి, స్వస్థపరచండి. అనేక మంది బాధల్లో ఉన్నారు, నివాసం లేక ఆహారం లేక తండ్రి బాధపడుతున్నారు. వారందరినీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రపంచంలో నీ కృపను విస్తరింపచేయమని ప్రార్థన చేయించున్నాను. ఈ దేశమును ప్రపంచమును స్వస్థపరచమని ప్రార్థన చేయించున్నాను ప్రభా. ఈ యొక్క కరోనా వైరస్ పనిలో ప్రభా అనేక మంది కష్టపడి పని చేయించున్నారు. వైద్య సిబ్బందిని, పారిశుద్ధ్య కార్మికులను, పోలీస్ సిబ్బందిని, అనేక మంది ఇంకను ప్రభా పని చేయించిన వారందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ కరోనా వైరస్ ప్రభా ఇంకా వ్యాప్తి చెందకుండా నిశ్చితమైతే దీన్ని అరికట్టమని ప్రార్థన చేయించున్నాను. ఈ కరోనా వైరస్ వల్ల మాకెవరికి ఎటువంటి హాని, ఇబ్బంది, అపాయము కలుగుకొని కాపుదల ఇచ్చండి ప్రభా. వచ్చే ఆదివారం నుంచి నిశ్చితమైతే నీ మందిర ఆవరణలో నీ బిడ్డలందరూ చేరుకుని నిన్ను ఆరాధించుకోవచ్చుండగా నీ సన్నిధి, నీ కృప ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచమని ప్రార్థన చేయించున్నాను. ఎటువంటి ప్రభా తండ్రి, ఎటువంటి పరిణామం ఇక్కడ జరగకుండా నీ కాపుదల అనుగ్రహించండి. నీ పరిశుద్ధాత్మని ఇక్కడ సంచరింప చేయమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. మేమందరం మరొకసారి కూడుకొని పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితోటి, పూర్ణ బలంతో నిన్ను ఆరాధించగల భాగ్యం దయచేయమని, కూడి వచ్చినటువంటి బిడ్డలను వీక్షించిన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రభుని ప్రియమైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొల్చున్నాం తండ్రి. ఆమేన్. మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు. మరొక 7 పరిశుద్ధ త్రిత్వ పండుగను ఆచరించడానికి మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు. ఇదిగో నారాయణ, ఈ సోషల్ మీడియా ద్వారా నాయన ఈ ఆరాధన, ఈ వర్తమానాన్ని విని ప్రభువా చూసి మేలు పొందినట్లుగా నీ బిడ్డలకు సహాయం చేసినందుకై వందనాలు. ఇదిగో నా తండ్రి, లాక్డౌన్ సడలింపును బట్టి వచ్చే ఆదివారం నుండి నాయన ప్రభుత్వ సూచనలు, నాయన వైద్య ఆరోగ్య శాఖ యొక్క నాయన సూచనలతో ఆరాధనలకు మేము ఉపక్రమించబోచుండగా నీ సహాయం సన్నిధినివ్వండి. స్థానిక సంఘమును, పెద్దలను మీరు దీవించి ఆశీర్వదించండి. నాయన ఈ ఆరాధనలో పాల్గొంచును, ఏకీభవించును ప్రతి బిడ్డను, కుటుంబమును దీవించండి. నీ నామంలో నాయన నూతన వత్సరాలు అడుగుపెట్టిన బిడ్డలు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న బిడ్డలకు నాయన ఈ రాబోయే సంవత్సరం అంతా నీ కాపుదల, ఆయురారోగ్య బలాలు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నా తండ్రి ప్రభువా, ఇదిగో నాయన సంఘంలో బలహీనలైన వారిని నీ పాదాల చెంతకు తెస్తూ ఉన్నాం. నీ దక్షిణ హస్తము చాపి వారిని దీవించి స్వస్థపరచండి. శ్రీ తాళ్ళూరి ప్రసాదరావు గారు నాయన ఈ దవడెముక బలహీనత నుండి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ఆపరేషన్ కొరకు సిద్ధపడుచుండగా నాయన స్వస్థతను అనుగ్రహించండి. అలాగే నా తండ్రి ప్రభువా, శ్రీ హరిప్రసాద్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. గుండె సంబంధమైన బలహీనత బాధపడుచున్న బిడ్డకు నేను సంపూర్ణ స్వస్థతను మీరు అనుగ్రహించండి. శ్రీ పెర్సిపాల్ గారిని బట్టి, లక్ష్మి గారిని బట్టి ప్రార్థిస్తున్నాను. ఆపరేషన్ జరిపించుకున్న లక్ష్మి గారికి కావాల్సిన సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. దేవప్రసాద్, విజయలక్ష్మి గారిని మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. అలాగే నేను సునీల్ కుమార్ భాష్యం కాలు బలహీన చేత బాధపడుచుండగా నీ రక్తంలో కడగండి. సంఘములు ఎవరైతే బలహీనలై ఉన్నారో నాయన ప్రభా, ఇదిగో నాయన ఈ ఆరాధనలో పాల్గొంచిన ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వారికి సంపూర్ణ విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ కరోనా వైరస్ తెగుల నుండి మేము సంపూర్ణ విడుదల పొందినట్లు నీ కృపను అనుగ్రహించండి. మా సమస్త బలహీనతలు, తప్పిదములు మన్నించమని ప్రార్థిస్తూ నా తండ్రి, నీ రక్షణ ఆనందములో తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్ముడుగా బయలుపరుచుకున్న దేవా, మేము నీ రక్షణలో, ఆత్మీయ చింతనలో నాయన నీ నిత్యత్వములో, నీ సహవాసములో ఆనందించినట్లు మమ్మల్ని బలపరిచి, భద్రపరచి కాపాడుమని యేసుక్రీస్తు పుణ్యనామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారమును మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. రాజ్యమును, శక్తియును, మహిమయును నిరంతరము నీవయున్నవి. ఆమేన్. మన స్థానిక సంఘ ట్రెజరర్ గారు శ్రీ కె అశోక్ నంద గారు ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితులను బట్టి ఆరాధన విషయాలకు సంబంధించి కొన్ని ప్రకటనలు తెలియజేస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రియమైన క్రైస్తవ సంఘమా, కరోనా వైరస్ మరి దాని ప్రభావం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
మార్చి 22 నుండి ఇప్పటి వరకు లాక్డౌన్ ప్రకటించిన విషయం మీ అందరికీ తెలుసు. ఈ లాక్డౌన్ సందర్భంగా ఇటువంటి దేవాలయాలు వర్క్ చేయకూడదని, ఫంక్షన్ అవ్వకూడదని, ఎటువంటి ప్రార్థనలు కానీ జనం కూడకూడదని మరి ఆజ్ఞాపించడం జరిగింది. మరి ప్రభుత్వ ఆజ్ఞ ప్రకారం మనం సుమారు 3 నెలల నుంచి దేవాలయాన్ని మూసి మరి పాస్టర్ గారు సోషల్ మీడియా ద్వారానే ప్రేయర్ మీటింగ్స్ కానీ, సండే ఆరాధన కానీ ప్రతి కార్యక్రమాన్ని మనకి అందజేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి పాస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇకపోతే ప్రభుత్వం లాక్డౌన్ని సడలించింది. జూన్ 8 తర్వాత దేవాలయాలు, గుడులు, మాస్కులను కూడా మరి యథావిధిగా రన్ చేయొచ్చు అని చెప్తూ కూడా కొన్ని నియమ నిబంధనల్ని పెట్టడం జరిగింది. వాటి నియమ నిబంధనల్ని అనుసరించి వచ్చే ఆదివారం నుండి దేవుని మహాదయను బట్టి మనందరం మన దేవాలయంలో కూడి దేవుణ్ణి మరి ఆరాధించే గొప్ప భాగ్యం మనకి మరోసారి దక్కిందని మరి దేవునికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వచ్చే వారం మనందరం దేవాలయంలో కూడేటప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు, వైద్య శాఖ ఇచ్చిన ఆదేశాలను అనుసరించి మాత్రమే మనం మన దేవాలయంలో మరి చేరాలి. అంతేగాని పూర్వకాలంలో లాగా పిల్లలతోనూ ఆ ప్రకారం కాదు. అందుకని మేము మీకు ప్రతి విషయాన్ని చాలా క్లియర్గా వాట్సాప్లో మన స్థానిక యాజకుల ద్వారా మీకు తెలియజేస్తాం. దానిని అనుసరించే మనం దేవాలయంలో నెక్స్ట్ సండే ప్రార్థన జరపబడుతుంది. దయచేసి మీరందరూ పాస్టర్ గారు మీకు ఇచ్చే సూచనల మేరకే వచ్చే ఆదివారం సెకండ్ సాటర్డే అనగా 14th జూన్కి మీరు సమాయత్తం అవ్వాలని. దాంట్లో అనేక ఉన్నాయి. చిన్నపిల్లలు రాకూడదండి, అలాగే 65 సంవత్సరాలు పైబడిన వారు రాకూడదు, దగ్గు, జలుబు, జ్వరం ఉన్నవారు రాకూడదు, అలాగే సండే స్కూల్ నిర్వహించబడదు, అలాగే ఒక బెంచికి 2 మాత్రమే కూర్చోవాలి, ప్రతి ఒక్కరూ శానిటైజర్తో క్లీన్ చేసుకుని మాస్కును ధరించి చర్చిలోకి రావాలి, డిస్టెన్స్ని మెయింటైన్ చేయాలి. ఇవి కాకుండా ఇంకా అనేక సూచనలు మీకు చేయబడతాయి. వాటన్నిటిని మనం ఇంప్లిమెంట్ చేస్తూ దేవుణ్ణి ఆరాధించే గొప్ప సమయం కోసం మనందరం వేచి ఉందాం. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 455వ కీర్తన, యేసు స్వామి నీకు నేను నా సమస్తమిత్తునని ముగింపు కీర్తన ఆశీర్వచనముతో ఈ పరిశుద్ధ త్రిత్వ పండుగ ఆదివారపు ఆరాధన నుండి సెలవు తీసుకున్నాం. Jesús a mí,
ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయుగాక. అందరికీ వందనాలు.